పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్స్, అన్ని శాఖల ఉద్యోగులు గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళా స్టాల్స్ ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నారు. ఇక పల్నాడు జిల్లా కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా కూడా పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాన్ని మాట్లాడేందుకు కూడా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఈరోజు ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజే కాకుండా గత వారం రోజుల బట్టి కూడా పోలీస్ అనేకమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా మహిళలందరికీ కూడా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే వివిధ పాఠశాలల్లో కూడా ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్ట్యూషన్ టేకప్ చేయడం జరిగింది. వివిధ సెక్టర్స్ నుంచి కూడా విమెన్ తీసుకుని ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. విమెన్ తాలూకు శక్తిని తెలియజేసినటువంటి కొన్ని ఫీచర్ ఫిల్మ్స్ను కూడా మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది. అలాగే 6th డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి కలెక్టర్ గారు, ఇతర ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మహిళలందరికీ కూడా స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం, వాళ్ళందరికీ ఒక స్పేస్ క్రియేట్ చేయడం, ఆ రోజు టు రిజర్వేట్ దేర్ ఎనర్జీస్ ఆ డే అంతా కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున పెద్ద స్థాయిలో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కండక్ట్ చేసుకున్నాం. ఇందులో భాగంగా పొద్దున్న స్కూల్ పిల్లలు, పెద్దలు, వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్న మహిళలందరూ కూడా రావడం జరిగింది. అలాగే వివిధ సెక్టర్స్ నుంచి కూడా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అందరితో కూడా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళల్ని మనం గౌరవించాలి, అన్ని వేళ అది మన బాధ్యత అనేది తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళని కూడా ఈక్వల్గా చూడాల్సిన అవసరం ఉందని, ఆడబిడ్డను అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాము. ఆ మెసేజ్ పోలీస్ అధికారిగా అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కఠినమైన చట్టాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు కూడా మహిళల మీద దాడులు ఆగట్లేదని అనేక విమర్శలు చూస్తున్నాం, అనేక సంఘటనలు చూస్తున్నాం. చట్టాలపై మహిళలకు ఎలాంటి అవగాహన చేయాలి? మహిళా సబ్ ఇన్స్పెక్టర్స్ని సపరేట్గా మనము టీమ్స్ మీద ఏర్పాటు చేశాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఈ సేఫ్టీ టీమ్స్ మీద ఏదైతే మార్గదర్శకాలు ఇవ్వనున్నారో వాటిని కూడా పరిగణలోకి తీసుకెళ్తాము. మహిళా భద్రత పట్ల ఎప్పుడూ కూడా డిసైడ్ అయి ఉన్నాము. అందులో ఎటువంటి వెనకడుగు వేసేది లేదు. ఒక పక్కన వాళ్ళని పట్టుకుని శిక్షలు వేయించడమే కాకుండా మరో పక్క ఆ విధంగా జరగకుండా కూడా ఏదైతే అదర్ జెండర్ ఉన్నారో వాళ్ళలో కూడా ఈ సెన్సిటివిటీ. ఇటీవల పల్నాడులో ఒక యాప్ని డెవలప్ చేస్తారు. ప్రతి స్టేషన్లో కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. మహిళలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానీ, ఫిర్యాదులు కానీ, ఎటువంటి అంటే పోలీసులు చట్టాలపైన అవగాహన కానీ వారు ఎలా ఫిర్యాదు చేయాలి, సో క్షణాల్లో సమాచారం ఎస్పీ ఆఫీస్ విధంగా పల్నాడు జిల్లాలో చర్యలు చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యాలి? మీతో మేము అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని పల్నాడు జిల్లా నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి స్టేషన్లో కూడా మనం స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మహిళల భద్రత పట్ల తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఇతర దురాచారాలను ఏ విధంగా రూపుమాపాలనేటువంటివి, అలాగే అవగాహన, రోడ్ యాక్సిడెంట్స్ మీద అవగాహన, దొంగతనాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద అవగాహన, సైబర్ క్రైమ్కి సంబంధించి వాటిని బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు, వాటి మీద తెలియజేసినటువంటి అనేకమైనటువంటి వీడియోస్ అందులో మేము పెడుతూ ఎవరైతే పోలీస్ స్టేషన్స్కి వస్తుంటారో వాళ్ళందరూ వాటిని గమనించడం వల్ల వాళ్ళకి కూడా మేము తెలియజేసినట్టు అవుతుందనేటువంటి ఉద్దేశంతో మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. ఈ కార్యక్రమం అయితే ప్రజల్లోకి వెళ్తుంది. దాన్ని విస్తృతంగా నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్స్, అవసరమైతే కొన్ని కాలేజెస్, హాస్పిటల్స్, టెంపుల్స్, వీటన్నిటి చోటకి కూడా తీసుకెళ్లేటువంటి ఉద్దేశం భవిష్యత్తులో ఉంది. దాన్ని కూడా తీసుకెళ్ళాలి. అయితే కాలేజెస్లో కూడా యూటీసీలు, హెరాస్మెంట్ బాగా జరుగుతున్నాయి. సో ఇటీవల జరిగినటువంటి ఘటనలపైన కూడా మీరు ప్రతి కాలేజీకి ఒక అవగాహన కల్పించారు, మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు, విద్యార్థులకు ఒక దశాన్ని తీశారు. ఎందుకంటే దేశంలో అనేక చోట్ల కూడా డాక్టర్ పైన అత్యాచారాలు కానీ, అది నర్సుల పైన అత్యాచారాలు ఏర్పడినారు. ఆ తర్వాత మహిళలకి, విద్యార్థులకు ఒక అవగాహన కల్పించారు. సో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఆల్రెడీ అవగాహన కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో కూడా మేము చర్యలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. ప్రతి కాలేజీలో కానీ, లేదు అంటే మా పోలీస్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అయితే దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో వాటిని కూడా టేకప్ చేస్తాం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే నరసరావుపేటలో
పూర్తి స్థాయిలో కూడా గాంధీ పార్క్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు కూడా మనతో పాటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి మాట్లాడదాం. ఏంటమ్మా ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం? స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యపరంగా ప్రజల అవగాహన కల్పించడం కోసం మొదలుపెట్టామని బిజినెస్ అనేది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇది వచ్చేసి నేను 7 years నుంచి నేను చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుంది? శ్రీని ద్వారా రుణాలు తీసుకుని ఉన్నాను. ఎంత తీసుకున్నారు? 75,000 తీసుకున్నాను. అది 2 times తీసుకున్నాను. తీసుకొని దీనికోసమే కేవలం ఇది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు తోటి మహిళలకు ఏం చెప్పగలుగుతుంది? బిజినెస్ ఏర్పాటు చేశారు, ప్రభుత్వాలు సహకరిస్తుంది, లోన్స్ ఇచ్చారు. సో ముందు డెవలప్ అవుతారు. తోటి మహిళలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అందరూ ఈ శ్రీని ద్వారా రుణాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోవాలనే కోరుకుంటున్నానండి. దీనివల్ల అయితే మనం మహిళలుగా ముందడుగు వేయడానికి చాలా సహకారం వెనకమాల వాళ్ళు ఉండడం వల్ల మంచి వృద్ధిలోకి వెళ్దామని ఆశిస్తున్నాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మహిళల యొక్క ఏదంటే స్వయం పథకాలకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి పథకాల ద్వారా అటు పూర్తి స్థాయిలో వారి యొక్క స్వయం కృషితో కూడా పైకి రావచ్చు అనేది కూడా ఈ స్టాల్స్ యొక్క ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని చర్యలకు, హోంశాఖ పడుతున్నటువంటి అన్ని చర్యలకు కూడా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటూ కూడా ముందుకు తీసుకెళ్తుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా మహిళా లోకం పూర్తి స్థాయిలో స్వయం కృషితో పైకి రావాలంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ర్యాలీ పూర్తి స్థాయిలో విజయవంతం. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా లోకం నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.